గా రాబోతున్న రతన్ టాటా జీవితం. సూర్య హీరోగా గత ఏడాది విడుదలైన ఆకాశం నీ హద్దురా పేరుకి ఓటీటీ రిలీజే కానీ దానికి తగ్గిన పేరు ప్రశంసలు అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేశాయి. ముఖ్యంగా జాతీయ అవార్డు వచ్చిన తరువాత దీని స్థాయి మరింత పెరిగింది. అంతకు ముందు గురు లాంటి స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాతో ప్రేక్షకుల్ని మెప్పించినప్పటికీ సూర్య ఈ మూవీతో వచ్చిన రేంజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇక ఈ దర్శకురాలు సుధా కొంగర భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా బయోపిక్ ని తెరకెక్కించే పనుల్లో ఉన్నారని చెన్నైలో ఇప్పుడు బీభత్సంగా టాక్ నడుస్తుంది. టైటిల్ రోల్ సూర్యనే పోషించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఈ కాంబో కోసం హోంబలే ఫిల్మ్స్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంది, కానీ ఆ విషయంపై ఎక్కువగా అప్డేట్ తెలియలేదు. రతన్ టాటా సామ్రాజ్యం ఇప్పుడు ఎన్ని వేల లక్షల కోట్లుగా కనిపించినా దాని వెనుక ఆయన స్వయం కృషి, పడిన కష్టాలు, చూసిన ఎత్తుపలాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి తన చేతికిచ్చిన మొక్కని ఒక మహావృక్షంగా మార్చడం వెనుక ఒక మహాయజ్ఞమే ఉంది. అదంతా తెర మీద చూపించాలి అనే సంకల్పం మంచిదే. గతంలో మణిరత్నం, అభిషేక్ బచ్చన్తో ధీరుభాయ్ అంబానీ కథను గురుగా తెరకెక్కించడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అమోఘ విజయం సాధించకపోయినా ఆడియన్స్ మన్ననను పొందిన గురు ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో అంత కాస్టింగ్తో ఒక బిజినెస్ లెజెండ్ కథను తీసే సాహసం మాత్రం ఎవ్వరూ చేయలేకపోయారు. ఇప్పుడు సుధా కొంగర ఈ అడ్వెంచర్ చేస్తే మటుకు అదో మైలురాయే అవబోతోంది. నిజానికి ఈ మధ్యకాలంలో బయోపిక్స్ జనానికి బోర్ కొట్టేస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పదే పదే ఒకేలా కథలను తిప్పి తిప్పి చెప్పడంతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ తప్పటం లేదు. డ్రామా లేకుండా ఒకే టెంప్లెట్లో వస్తున్న వీటి తీరు ఫ్లాప్లని ఇస్తోంది. అయితే ఆ మధ్య వచ్చిన శభాష్ మీతూ దీనికి మంచి ఉదాహరణ. హిందీ జెర్సీ డిజాస్టర్ అయింది. తెలుగులో లక్ష్య, గని లాంటివి కూడా తేడా కొట్టేశాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తలైవీకి ఆదరణ కూడా దక్కలేదు. ఇంత రిస్క్ ఉన్న బయోపిక్స్ లో రతన్ టాటా కథను సుధా ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో మరి మనందరం వెయిట్ చేసి చూడాల్సిందే. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ మాత్రం ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతోంది అని అయితే తెలిసింది.